హలో గాయ్స్, వెల్కమ్ టు అందరూ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. రేపు రాత్రి 10 గంటలకు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ యొక్క స్టేజ్ ఆల్రెడీ తయారైపోయింది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ ఫ్రాన్స్లో జరగబోతుంది. ఫ్రాన్స్లో ఎల్డిఎల్సి స్టేడియంలో మొత్తం తయారైపోయింది. ఇగో ఎల్డిఎల్సి ఎరీనాలో మొత్తం తయారైపోయింది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ యొక్క స్టేజ్. ఇగో ఇందులోనే తయారైపోయింది. మనం డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ యొక్క స్టేజ్ ఇగో చూడవచ్చు, మీరు కళ్ళ ముంగటే ఉంది మీ ముంగట. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ యొక్క స్టేజ్ ఫ్రాన్స్ లో లియోన్ డెనెస్ సిటీలో జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ చాలా పెద్ద ఈవెంట్, కానీ 5-6 మ్యాచెస్ జరగబోతున్నాయి. ఇందులో చాలా పెద్దదేం లేదు, ఒక 4 hours లేకపోతే 3 hours ఉంటది. డబ్ల్యూడబ్ల్యూఈ చాలా పిస్నారీ చేస్తుంది, డబ్బుల విషయంలో కాదు. డబ్ల్యూడబ్ల్యూఈ పిస్నారీ చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ డబ్బుల విషయంలో కాదు పిస్నారీ చేస్తుంది, మ్యాచెస్ విషయంలో చాలా పిస్నారీ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. ఒకప్పుడు స్మాక్ డౌన్ లో అండ్ రావ్ లో ఓన్లీ 5-6 మ్యాచెస్ కాదు 7-8 మ్యాచెస్ జరిగేవి. కానీ ఇప్పుడు పెద్ద ఈవెంట్లకే 5, 6, 4, 3 అలాంటి మ్యాచెస్ పెడుతుంది. నిజంగా చాలా పెద్ద ఈవెంట్లకు 5-6 మ్యాచెస్ పెట్టడం ఏంది, ఒక 7-8 మ్యాచెస్ పెడితే చాలా అంటే చాలా బాగుండే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ లో. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ లో 2 దొంగలు ఉన్నారు, ఫ్రాన్స్ లోనే ఉన్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ కి ముందే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. షార్లెట్ ప్లేయర్ ఫ్రాన్స్ లోనే ఉంది, అది ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఎవరినైనా అటాక్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ లో. ఎవరినైనా అంటే అందరి మీద కాదు, ఉమెన్స్ ఛాంపియన్ బేలీ మీద అటాక్ చేయొచ్చు. ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది కదా, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, ఆ మ్యాచ్ లో రావచ్చు షార్లెట్ ప్లేయర్. మరొక దొంగ, అందరి ఫేవరెట్ దొంగ, మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ లెజెండ్ జాన్ సీనా ప్యారిస్ లోనే ఉన్నారు. అతను అటాక్ చేయొచ్చు ఎవరిపైన అంటే సోలో సికోయా అండ్ టమాటా కొంగ పైన అటాక్ చేయొచ్చు. జాన్ సీనా అండ్ షార్లెట్ ప్లేయర్ వాళ్ళిద్దరూ ఫ్రాన్స్ లోనే ఉన్నారు. వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లో రావచ్చు, రాకపోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి కన్ఫర్మ్ అప్డేట్ ఏం రాలేదు. వీళ్ళిద్దరూ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ లో వస్తున్నారు అని కన్ఫర్మ్ అప్డేట్ ఏం రాలేదు, కానీ మేము చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్. డీమియన్ ప్రీస్ట్ వర్సెస్ జే ఊసో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లో. మరొకటి బిగ్గెస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్, ది బిగ్గెస్ట్ మ్యాచ్, ది అండర్స్పిరిట్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్ వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లో. వీళ్ళ నలుగురికి ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళ నలుగురి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది బ్యాక్లాష్ ఈవెంట్ లో. డైరెక్ట్ అనౌన్స్ చేసేయడమే, ద న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ జాడే కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్ ఆన్ బ్యాక్లాష్ లో వీళ్ళిద్దరే గెలుచుకుంటారు. ఆల్ ద బెస్ట్. ఈ మ్యాచ్ లో జిల్లా ఫాతు లేకపోతే జేకబ్ ఫాతు వాళ్ళిద్దరు రావచ్చు. ఈ మ్యాచ్ లో జాన్ సీనా కూడా రావచ్చు. ఈ మ్యాచ్ లో చాలా డేంజర్ గా జరగబోతుంది బ్యాక్లాష్ ఈవెంట్ లో ఈ మ్యాచ్. మీరు అనుకోవచ్చు జిల్లా ఫాతు, జేకబ్ ఫాతు వాళ్ళందరూ ఎవరు అని అనుకోవచ్చు, కానీ వాళ్ళందరూ బ్లడ్ లైన్ ఫ్యామిలీయే, వాళ్ళు రావచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి కన్ఫర్మ్ అప్డేట్ కూడా వచ్చింది, జేకబ్ ఫాతు డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్ డౌన్ ఈవెంట్ లో వస్తున్నారు అని. స్మాక్ డౌన్ లో మాత్రం రాలేదు, కానీ జేకబ్ ఫాతు బ్యాక్లాష్ లో మాత్రం రావచ్చు, రాకపోవచ్చు, అది కూడా ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ రేపు రాత్రి 9:30 సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 టీవీ ఛానల్స్ లో మీరు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.